అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ధనస్సు రాశి వారికి మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? అయితే 2020 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరూ తీసుకుంటే కూడా ఈ యొక్క మార్చి మాసంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను చెప్పొచ్చు. ఉగాదికి ముందు వచ్చేటువంటి మార్చి మాసం ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి కూడా వస్తుంది మనకి. అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, అతిపెద్ద గ్రహమైనటువంటి రాహువు, కేతువు, గురువు ఇవన్నీ కూడా ఈ యొక్క 2020 సంవత్సరంలో మారడం అనేది గొప్ప విషయం. అంటే ఒక గ్రహానికి కాదు, ఒక మనిషికి కాదు, రాష్ట్రానికి, దేశానికి కూడా ఏదో రకమైనటువంటి తెలియని ఒక విపత్తు కానివ్వండి, మంచితనం కానీ జరగొచ్చు అని అందరూ చాలా బాగా చెప్తున్నారు. అలా ఏమి ఉండదు. గ్రహాలనేది వాటి యొక్క స్థితిగతుల ప్రకారంగా అవి తిరుగుతూ ఉంటాయి. అది ఒక రాశి కావచ్చు, 2 రాశులు కావచ్చు. ఇప్పుడు మనకి రోడ్డు మీద బస్సు వెళ్తూ ఉండిద్ది. ఏం ట్రావెల్స్ దొరకవు. ఒకే బస్సులో అందరూ ఎక్కుతారు కదా! అలానే ఒకేసారి గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాగా. అదే కాలక్రమేణా తిరిగేటువంటి గ్రహాలు అది. అవి 1కి 4 కలిసినా, 1కి 5 కలిసినా కూడా వాటి వల్ల ఏమి ఇబ్బందులు లేవు. ఇలా స్థితిగతులు మారడం వల్ల ధనస్సు రాశి వారికి ఏమైనా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందా? ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఈ స్థితిగతులు గ్రహాలు మారడం వల్ల గ్రహాలకు కూడా ఏం జరగదు. ఒకే ఇంట్లోకి ఉంటే గ్రహాలు ఎలా కొట్టుకోవు. అవన్నీ కూడా ఫ్రెండ్సే ఉన్నాయి. గ్రహాలన్నీ బానే ఉన్నాయి. వీటి వల్ల బరువు పెరిగేదానికి ఏముండదు. ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒకే ఇంట్లో వచ్చారు. అందరూ పలకరించుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అవి తిరుగుతూ ఉంటాయి. గ్రహాలనేది ఆగవు. అలాగ మనకి ఈ యొక్క గ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మార్చి 29వ తారీఖు జరుగుతుంది. ఈ మార్చి 29 తర్వాత ఏప్రిల్ మాసంలో వాటికి సంబంధించినటువంటి పరిహారాలు ఎక్కువగా కనిపిస్తాయి గ్రహాల మీద. అంటే ఈ రాసుల మీద గ్రహాల నుంచి వచ్చే పరిహారాలు. ఇప్పటి వరకు ఏంటంటే కొంతమేర శుభదృష్టి అయితే ఉంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏవైతే ఉందో ఈ ధనుసు రాశి వారికి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో మనము అనుకున్నట్టుగానే మనకి ఏదైతే ఉందో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఒక మీన రాశికి రావడంతో శని భగవానుడు ఈ అశుభ దృష్టి వల్ల కొంతమేర వెనకంజలో ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ నుంచి. ఇప్పుడైతే మాత్రం కొంతమేర బాగానే ఉంది. ఆ గ్రహాల నుంచి విడబాటు బాగుంది. శని గ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది శుభదృష్టి ఉంది. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా శుభదృష్టి ఉంది కాబట్టి కొంతమేర బాగానే ఉంటుంది. జాబులో కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది. ఎందుకంటే జాబ్ ట్రై చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కొత్తగా అంటే ప్రయత్నం చేసుకోవచ్చండి. చదువు అయిపోయిన వాళ్ళు జాబ్ ప్రయత్నం చేయొచ్చు. లేదా కొత్తగా ఏదైనా బ్యాంకింగ్ రంగాల వారికి జాబ్ కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు. ఏదైనా సిఏ రంగాల వారికి, సిఏ అంటే చార్ట్ అకౌంట్, సిఏ పోలీసులు కాదు, చార్ట్ అకౌంట్ రంగాల వారికి, అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ల వాళ్ళకి, ఏదైనా హోటల్స్ రంగాల్లో మంచి పొజిషన్ ఉన్న వారికి ఈ యొక్క ధనుసు రాశి వారికి బాగుందని చెప్పొచ్చు. ఈ యొక్క మార్చి మాసంలో మొదలు పెట్టుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా జాబ్ చూసుకోవచ్చు. ఇంకా చెఫ్, దీనికి సంబంధించినటువంటి కుకింగ్ చేసేటువంటి రంగాలు కూడా చాలా బాగుంటాయి వీరికి. స్వతహాగా ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటాయి. అలానే వీరికి వ్యాపార పరంగా ఆన్లైన్ బిజినెస్లు, మనీ షేరింగ్స్ ఇవి బాగుంటాయి. షేరింగ్స్ కానివ్వండి, మ్యూచువల్స్ కానివ్వండి, ఇలాగా మనకి సివిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రంగాల్లో పెట్టుబడి పెట్టుకుంటే వీరికి రాణిస్తుంది. వీరికి ఏమైనా గృహయోగం కలిగే అవకాశం ఉందా? గృహయోగం అయితే ప్రయత్నపూర్వకంగా అయితే అవుతుంది. వీరికి భయం ఎక్కువ. ఇది కొంటే ఏమవుతుందో, దీనికి లోన్లు కట్టాలేమో, మనం అప్పు తీసుకురావలేమో అనే ఒక భయం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే సహాయం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వీరికి వీరే బాగుపడాలి, వీరికి వీరే ఆలోచించుకోవాలి, వీరికి వీరే స్వతహాగా ఎదగాలి. కాబట్టి ఎలాంటి గ్రహాలు ఎడిదిరిగినా కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి కదండి, వారి యొక్క స్థితిగతులే వారికి ఉంటాయి. కాబట్టి వీరు ఇంకోరికి ఇచ్చేతనంగా ఉంటారు. లేకపోయినా కానీ వీరు ఆశించే విధంగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఇచ్చారనుకోండి, మళ్ళీ రేపటి రోజు మాట అంటారేమో అని భయం. వీరు ఇయ్యరు, వీరు తీసుకోరు. వీరి పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే మార్చి మాసంలో వీరికి కూడా అదృష్టం బాగుంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయాలి. సహాయం చేస్తారు కానీ తీసుకోరు. కాబట్టి వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా గృహయోగం అయితే ఉన్నది. అలానే వీరికి ఫ్లాట్లు, పంట పొలాలు కూడా తీసుకునేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం కూడా చేయొచ్చు. లాభం పొందుతారు. పంట పొలాలు. వైవాహిక బంధంలో చూసుకుంటే అదేలా ఉండబోతుంది? ఇప్పటి వరకు వైవాహిక బంధం యొక్క ధనుసు రాశి వారికి ఏంటంటే కొంతమేర బాగుందని చెప్పొచ్చు. వీరి మేర నరదిష్టి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ధనుసు రాశి అబ్బాయి ఉన్నారనుకోండి, వీరి మీద చూపు నలుగురు ఎదురు ఉంటుంది. ధనుసు రాశి అమ్మాయి ఉందనుకోండి, వీరి మీద చూపు నలుగురు ఎదురు ఉంటుంది. పెళ్లి అయినా కూడా అదే ఇప్పుడు గురువుగారు చెప్పారు కదండి, అనుమానం పడే అవసరం లేదు. జస్ట్ అలా ఉంటుంది. ఆ ఒక ఎఫెక్షన్ అనేది అలా ఉంటుంది అనమాట. అంటే ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు స్టెబుల్ గా ఉంటారు, చాలా డిగ్నిటీగా ఉంటారు, చాలా స్టిల్గా ఉంటారు అనమాట. సో దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. ఎవరిని ఎక్కడైతే ఉంచాలో అక్కడే ఉంచుతారు. కాబట్టి ఎవరు కూడా ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా వాడితో మాట్లాడుతున్నారు,
వీరితో గొడవ పడుతున్నారు, వారితో అఫైర్స్ ఉన్నాయి ఇది లేకుండా కూర్చొని అన్యోన్యంగా మాట్లాడుకుంటే ఇద్దరి మధ్యన ఎడబాటు ఏదైతే ఉంటుందో అది దగ్గరయ్యే దూరం ఉంటుంది. వీరికి ఇంకోటేంది, ఈ రాశి వారికి ఇంకొక ఒకటున్నది ఏందంటే మాట పడరు. ఆ మాట కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు. ఓకే. అందుకని వీరితో కొంచెం జాగ్రత్తగా పక్కనున్న వారందరూ కూడా వీరితో కొంచెం జాగ్రత్తగా ఆచి చూస్తుండడం వల్ల మంచి జరుగుతుంది ఓకే. ఈ మాసంలో. ఓకే. వీరికి ఇంకా విదేశయానానికి గానియండి, వీరికి ఇంకా చదువు పరంగా గానియండి, వీరికి ఇంకా జాబ్‌లో వెసులుబాటు కానియండి, వీరికి ఇంకా ఆరోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు, ఇలాగ రాజకీయ రంగాల్లో ఉన్నవారు, అలానే సినీ రంగాల్లో ఉన్నవారు అందరికీ శుభదృష్టిగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రంగం 64 రంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో రాణించేందుకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మార్చి మాసంలో చేస్తే ధనుసు వారికి అదృష్టం వస్తుంది. ఎందుకంటే రానున్న కాలంలో ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో హ్మ్. దాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి ఈ మాసంలోనే కొత్తగా ఏదైనా మొదలుపెట్టామంటే మొదలుపెట్టుకోవచ్చు. ఓకే. ఏప్రిల్ 2వ తారీఖులో మొదలుపెట్టాలి. అలానే మార్చి 22వ తారీఖు తర్వాత ఏదైనా కొత్తగా వ్యాపారం కానియండి, కొత్తగా ఆఫీస్ కానియండి, షాప్ కానియండి, ఇన్‌స్టిట్యూట్స్ కానియండి, బుక్ స్టోర్స్ కానియండి ఇలాంటివి ఏమైనా మొదలుపెట్టుకుంటే ధనుసు రాశి వారికి అదృష్టం ఉంటుంది. ఓకే. ఇంకా కొంత అదృష్టం రావాలనుకుంటే మనం చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి అదృష్టం కలిసి వచ్చేలా ఉంది కాబట్టి ఆ మేర పరిహారాలు కందులు 1 కిలో, అలానే ఉలవలు 1 కిలో, అలానే వీరికి సబ్జా గింజలు దొరుకుతాయి. మనకి హ్మ్. మీకు మామూలుగా అవును. సియా సీడు, సబ్జా సీడ్ అని అవునవును. దొరుకుతాయి. ఆ సీడ్ ఒక పావు కిలో. ఓకే. ఇవన్నీ తీసుకొని బ్రాహ్మణోత్తమునికి దానం చేయాలి. హుహు. ఒక అర డజన్ గాని, డజన్ గాని, డజన్ అంటే 12, అర డజన్ అంటే 6. హ్మ్. ఇవి బనానాస్ అరటిపళ్ళు తీసుకొని మినిమమ్ 2 చొప్పున ఒక ముగ్గురికి లేదా ఆరుగురికి దానం చేసినట్లయితే ఆ గురు బలం అనేది ఎక్కువ కనిపిస్తా ఉంది. హుహు. అందుకని ఈ 2 దానాలు చేసుకోవాలి. లేదా పారేటువంటి నీటిలో ఆ ధాన్యం వేయాలి. ఇవైతే మాత్రం ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఓకే. అలానే బట్టల దానం కూడా చేయొచ్చు. బట్టల దానం కూడా చేస్తే వీరికి మంచి జరుగుతుంది ఈ మాసంలో. హుహు. అలానే ఆరోగ్య సమస్యలున్నాయి కాబట్టి కెంపు స్టోన్ స్వతహాగా వీళ్ళేందంటే న్యూట్రల్‌గా హుహు. ధనుసు రాశిలో పుట్టినవారు అందరూ కూడా న్యూట్రల్‌గా పెట్టుకోవాలి. వాళ్ళ దశ, అంతర్దశలు, గోచార ప్రకారంగా ఏ రాశిలో, ఏ నక్షత్రంలో ఉన్నా కూడా వీరు కెంపు స్టోన్ కానీ, నెమాని హగ్గిక్ స్టోన్ గాని పెట్టుకున్నట్లయితే ఈ మాసంలో చాలా రాణించడానికి అనుకూలంగా ఉంది. ఆ శని భగవాని అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఉంటుంది కాబట్టి కెంపు లేదా నెమాని హగ్గిక్ ఈ స్టోన్స్ పెట్టుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటది. వీళ్ళకి ఏందంటే బ్లడ్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే. అందుకని ఈ స్టోన్ పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బాడీలో హీట్ కూడా తగ్గిపోతది. ఆ స్ట్రెస్ ఫీల్, హెడేక్, బాడీ పెయిన్స్ కూడా తగ్గేదానికి ఉంటుంది కాబట్టి ఈ స్టోన్స్ సజెస్టబుల్. హుహు. న్యూట్రల్‌గా పెట్టుకోవచ్చు వీళ్ళు. ఇవి ఉపరత్నాలు అంటారు వీటిని. ఓకే. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ రాశి వారు మాత్రమే హుహు. పెట్టుకుంటే సరిపోతుంది. వీరికి ఇంకొక రెమెడీ ఉంది. వీరికి రెమెడీ వచ్చేసి ఈ యొక్క మనకి ఏదైతే ఈ చిరుధాన్యాలు ఉన్నాయో, ఈ చిరుధాన్యాల్లో సజ్జలు, హ్మ్. రాగులు, జొన్నలు ఇలా ఉన్నాయో వీటిలో ఒక 3 రకాలు తీసుకోవాలి. ఒక పావు కిలో, పావు కిలో, పావు కిలో చప్పున తీసుకొని వాటిని పేస్ట్ చేయాలి. గ్రైండింగ్ చేసి ఆ పేస్ట్‌ని ఆవు పాలు గాని, లేకపోతే గేదె పాలు గాని తీసుకోవాలి. ఆ తీసుకున్న తర్వాత ఏదైనా విష్ణు ఆలయంలో కానీ, లేదా శివాలయమైనా పర్లేదు, లేదా వినాయక స్వామి మందిరమైనా పర్లేదు, లేదా కుమారస్వామి ఏ స్వామి మీకు సమీప దూరంలో ఉంటే ఆ స్వామి వారికి అభిషేకం చేయాలి. ఓకే. దాని ద్వారా మంచి జరుగుతుంది. హ్మ్. లేదా అలా పేస్ట్ చేసినవి పిల్లికి గాని, లేకపోతే ఆవుకి గాని పోస్తాలి. తినిపించి తాగించాలి. తాగించడం ద్వారా కూడా ఆ ఒక గ్రహాల నుంచి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఆస్కారం ఉంది. హుహు. ఈ యొక్క పరిహారాలతో పాటు మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి నంబర్‌లున్నాయి. ఆ నంబర్ సైతం ఈ యొక్క ధనుస్సు రాశి వారు పఠించవలసినటువంటి నంబర్ 432495 432495 అనే ఒక ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా 225 టైమ్స్ కనుక పారాయణ రూపంగా చేసినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. వీరు ఎలా పారాయణం చేయాలి? చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానియండి, లేకపోతే చేతిలో ఏదైనా జ్యూస్ కానియండి, లేదా అట్‌లీస్ట్ వాటర్ అయినా సరే చేతిలో పెట్టుకొని, లేదా పాలైనా పర్వాలేదు. చేతిలో పెట్టుకొని ఈ నంబర్‌ని పారాయణం చేసుకొని అవి తాగినట్లయితే వారిలో ఉన్నటువంటి రుగ్మతలతో పాటు వారిలో ఉన్నటువంటి దిష్టి, నరదిష్టి, నరఘోష, నరప్రభావం అన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టవంతులయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న ప్రయోగాలు, ప్రయత్నాలు, ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.